తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు చర్చిల్లో క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహిస్తున్నారు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా కల్వరీ చర్చి పరిసర ప్రాంతమంతా పండుగ వాతావరణంతో కలకల్లాడింది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రము ఇటు హైదరాబాద్లో అయితే క్రిస్మస్ వేడుకలు సందడి మొదలైందని చెప్పాలి. అయితే ఉదయం 6 గంటల నుంచే చర్చిలలో సందడి నెలకొంది. అయితే క్రిస్మస్ క్రైస్తవ సోదరులు అంతా ఈరోజు చర్చికి చేరుకొని పెద్ద ఎత్తున ప్రేయర్స్కి కూడా హాజరవుతారు. అయితే క్రిస్మస్ వేడుకలను తెలుగు రాష్ట్రంలోని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే పలు చర్చలలో కూడా చూస్తే కూడా క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మొదలయ్యని చెప్పాలి. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చర్చ్ పరిసర ప్రాంతాలంతా పండుగ వాతావరణం లాగానే కలకలలాడుతూ ఉంది. అయితే ఇక్కడ చర్చిలలో చూసుకుంటే కూడా ముఖ్యంగా మనకు సెషన్స్గా ఉంటాయి. అయితే ఒక మొదటి సెషన్కి కొంతమందిని, రెండవ సెషన్కి కొంతమందిని, మూడో సెషన్కి కొంతమందిని పంపిస్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ ఇక్కడ కూడా చూస్తే కూడా మనకు అదే అనే చెప్పాలి. అయితే సెషన్స్ అవ్వడంతో లోపలికి వెళ్ళడంతో కూడా మనకు బయట ఎవరు ఎక్కువగా కనిపించడం లేదనే చెప్పాలి. అయితే దీంతో పాటు కూడా చూస్తే రోజు ఎవ్రీ సండే ఎవరైతే క్రైస్తవులు వచ్చి దీన్ని ఇక్కడ ప్రేయర్లకి హాజరవుతూ ఉంటారో అలాగే ఈరోజు కూడా చాలా మంది, వేలాది కొద్ది మంది వచ్చి మాత్రము ఈరోజు చర్చిలలో ప్రేయర్లకి హాజరవుతూ ఉంటారు. అయితే క్రిస్మస్ వేడుకలు ప్రారంభ సూచనగా చర్చిలో ప్రత్యేక ప్రార్థన కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఈ సందర్భంగా చర్చి చుట్టూ చూస్తూ కూడా శిలువ ఊరేగింపును ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు. శిలువను ముందు ఉంచి క్రైస్తవులు ప్రార్థన గీతాలు ఊరేగింపులో పాల్గొంటారు. అయితే ఈ ఊరేగింపు సందర్భంగా తెలుగు రాష్ట్రాల చర్చి ప్రాంగణంలో ఆధ్యాత్మిక సందేశాలతో మారిమోగిపోతుంటాయి. ఇటు శాంతి, ప్రేమ, సోదరభావం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళా కూడా ఈ కార్యక్రమము సాగుతుందని చెప్పాలి. అయితే ప్రజెంట్ మనము విజువల్స్లో చూసుకున్నప్పటికీ కూడా మనకు సెషన్స్ వైఫ్లో ఇలా లోపలికి పంపిస్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ కొంతమంది ఒక్క సెషన్స్కి కొంతమందిని పంపిస్తూ ఉంటారు. అయితే సెషన్ వైజ్గా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈరోజు ఇది కొనసాగుతుందనే చెప్పాలి. అయితే ఈ సెషన్స్లో కూడా ప్రేయర్స్లో వాళ్ళకి ఇటు క్రైస్తవుల గురించి, ఇటు జీసస్ గురించి వివరిస్తుంటారు. అయితే క్రిస్మస్ వేడుకల ప్రారంభ ఆరాధనకు తెలుగు రాష్ట్రాల్లోని చర్చిలకి కూడా క్రైస్తవులు భారీగా తరలి వచ్చారని చెప్పాలి. అయితే ఇవాళ ఉదయం నిర్వహించిన మొదటి ఆదరణకి చర్చి ప్రారంభం అంతా కిక్కిరిసిపోయింది. చర్చి ప్రారంభం అంతా కిక్కిరిసిపోవడంతో కూడా బయట ప్రాంగణంలో కూడా భక్తులు ప్రార్థనలో పాల్గొన్నారు. ఇందుకు అనుగుణంగా చర్చిల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారనే చెప్పాలి. ఇటు చర్చిలకు వచ్చే వాళ్ళకి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా చాలా వరకు ఇటు చైర్స్ లేదంటే వీళ్ళకి మ్యాట్స్, కార్పెట్లు ఏర్పాటు చేశారు. అయితే సీనియర్ సిటిజన్స్ వచ్చే వాళ్ళకి కూడా 2 వీలర్స్ లాంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనే చెప్పాలి. అయితే చర్చి ప్రారంభంలో చూసుకుంటే కూడా ఇప్పటికైతే మొత్తం ప్రార్థనలు అయితే మొదలైనాయి అనే చెప్పాలి. అయితే దీంతో పాటు చూసినప్పటికీ కూడా వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చర్చిలో మాత్రం ఇటు ప్రేయర్స్ కూడా మొదలైనవి. అయితే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ క్రిస్మస్ పండుగలని, వేడుకలని కూడా ఎంతో అద్భుతంగా పెద్ద ఎత్తున మాత్రం ఇటు క్రైస్తవులు అయితే జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకు చర్చి దగ్గర కూడా అదే కనిపిస్తుందని చెప్పాలి. ఓవర్ టు స్టూడియో.